ప్రైజ్ లార్డ్. చూడండి, మీ కరువు రానియక నీ ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును. చూసారా, మీ కరువు రానియక ఎహెజ్కేలు 36:29 ఉంది మాట. మీ కరువు రానియకుండా మీ ధాన్యానికి ఆజ్ఞ ఇచ్చి తర్వాత అభివృద్ధి పరిచేది ఎవరు? యేసయ్య. చూడండి ఎంత క్లియర్గా ఉంది. కొంతమంది బైబిల్ అర్థం కావట్లేదు అంటారు. తెలుగే కదా, ఎంత స్పష్టంగా చూడండి. మీ కరువు రానియక, తెలిసిందా? కరువు రానియక. కరువు అంటే ఏంటి? కరువు అంటే ఏంటమ్మా? అలాంటి కరువులు రానియకుండా తర్వాత ధాన్యానికి ఆజ్ఞ ఇచ్చి, మన యొక్క ధాన్యం డబ్బాలు ఏమైతే ఉన్నాయో దానికి ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుస్తానని చెప్తున్నారు దేవుడు. ఎహెజ్కేలు 36:29. కరువు కాటకాల్లోనూ దేవుని బిడ్డలు ఎప్పుడూ ఉండరన్నమాట. ఆయన ఎప్పుడు కూడా సింహపిల్లలు చూడండి, లేమిగలవే ఆకలి కొను, కానీ నా బిడ్డలు ఎప్పుడు కూడా ఆకలి కొనరు అనేసి ఉంది. సింహపిల్లలు లేమిగలవే ఆకలి కొనను, ఆయన బిడ్డలు ఎప్పుడూ ఆకలి కొనరు. చూసారా, అలాంటి కరువు రానియక మనల్ని కాపాడేది, అభివృద్ధి పరిచేది, మన ధాన్యానికి ఆజ్ఞించి మనల్ని పోషించేది ఎవరు? మన యేసయ్య మాత్రమే. మరి ఈ యొక్క వాగ్దానాన్ని బట్టి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మనము ఈ యొక్క కృపలో, ఆయన కృపలో భద్రపరచబడాలని దేవుని పేరట మనం చేస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా.